ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తము 99% అంతా మనుషుల్ని దోచుకుంటున్నాడు. మనుషుల హృదయాన్ని దోచుకొని పాపములో పడేసి, అసలు దేవుడు అంటే ఎవరో అనే పాపములో పడేసి పక్కదారి పట్టిస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ఆ పరలోకం విడిచి ఈ భూలోకానికి మన కోసము పుట్టి ఉన్నాడు. నేడు మన కోసము రక్షించుటకు ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చి ఈరోజు ప్లానింగ్ ఏడు చేశాడు. ప్లానింగు జ్ఞానులకే తెలుస్తుంది ఆ నక్షత్రం కోసం. ఆ జ్ఞానులు అక్కడికి వెళ్ళారు, కానీ సామ్రాన్ని బంగారం అన్నీ ప్రభు సన్నిధానంలో ప్రభుకి సమర్పించి జ్ఞానులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ హేరోదు ఏం చేశాడంటే, ఎప్పుడు వెళ్ళారో అంటే జ్ఞానులు ఈ రోజు వరకు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు ఉన్న పిల్లలందరినీ హతమార్చమని ఎక్కడున్నా క్లోజ్ చేస్తారు. ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉంటే దేవుడు ఆ తలంపు పుట్టక ముందే, అంటే ఎప్పుడైతే విరోధంగా తలంపు వచ్చిందో ఏ రోజుకి, వెంటనే యోసేపుకి ప్రత్యక్షమై ఈ ఇజ్రాయెల్ దేశం నుంచి విడిచి ఐగుప్తు నేను చెప్పే వరకు మీరు అక్కడ ఉండండి అని దేవుడు ప్రత్యక్షమే దేవదూత ద్వారా పంపించాడు. చూడు సాతాన్ ప్లానింగ్. అక్కడ క్లోజ్ చేస్తే వీళ్ళకి రక్షణ ఉండదు, ప్రజలకి రక్షణ ఉండదు. ఈరోజు ఎంత 5Gలు వచ్చినా, ఎంత 10Gలు వచ్చినా, ఎంత జ్ఞానం పెరిగినా, ఏది వచ్చినా పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు దేవుడు నా ఆత్మని మీరు పొందుకునడి. ప్రతి క్రైస్తవుడికి చెప్తున్నాను, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నశించిన దానిని వెదికి రక్షించుటకు ఈ లోకానికి దిగి వచ్చాడు యేసు ప్రభు. పాపుల్ని రక్షించుటకు ఈ లోకానికి దిగి వచ్చాడు. శాపము నుంచి పరిశుద్ధులుగా చేటుకు ఈ లోకానికి వచ్చాడు. అపవిత్రంగా ఉన్న వారిని పవిత్రులుగా చేయుటకు యేసుక్రీస్తు ఆ అమూల్యమైన రక్తాన్ని చిందించుటకు ఈ లోకానికి వచ్చాడు. మామూలుగా రాలే. ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. నా బిడ్డలు, నేను పుట్టించిన బిడ్డలను నశించిపోతున్నారని యేసుక్రీస్తు ఆ పరలోకం విడిచి, ఆ సింహాసనం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆడు రాకముందే ఏ రోజుకి దుష్టుడైన సాతాను క్లోజ్ చేద్దాం అన్ని సాధన అనుకున్నాడు.